హాయ్ హలో నమస్తే అండి. నేను మీ శ్రీ పల్లవి బొటిక్ అండ్ శారీ సెంటర్ నుంచి అండి. ఈరోజైతే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ టక్స్ గురించి అయితే చెప్తానండి. ఇది 40 సైజ్ బ్లౌజ్ అండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇట్లా పైపింగ్ అయితే చేస్తాం, స్టార్ నెక్ అయితే ఇచ్చాను. ఈ టక్స్ ఎలా పెట్టాలి, కొంతమందికి ఇట్లా లూజ్గా టైట్గా అలాగ వస్తుంది కదా, కొంతమందికి ఏమో ఇలా చూపుగా వస్తుంది అనమాట. అలా రాకుండా ఉండాలంటే ఫ్రంట్ టక్స్ ఎలా పెట్టాలనేది నేను ఇవాళ క్లియర్గా చెప్తున్నానండి. ఇక హుక్స్ పట్టి నుంచి ఇటు సైడ్ నుంచి 4 ఇంచెస్ అయితే తీసుకోవాలండి. ఇలాగ 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే కింద పెద్ద డాట్ పట్టుకుంటాం కదా, అక్కడైతే ఇట్లా మనం చేతి కొలతతో అయితే తీసుకుంటారండి డాట్ని. ఇదిగోండి 4 ఫింగర్స్ తర్వాత ఒక ½ ఇంచ్ వదిలేసి ఇక్కడ ఒక మార్క్ అయితే చేశానండి. ఇక్కడ నుంచి 2.5 ఇంచ్ 2.5 ఇంచ్ వెడల్పు, 2.5 ఇంచ్ పైకి అయితే తీసుకున్నానండి మార్కింగ్ పెద్ద డాట్కి. ఇది హుక్స్ పట్టి డాట్ అయితే ఇట్లా దీన్ని మిడిల్కి చేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుంటే ఇది కూడా 2.5 అండి. ఇంకా చంకలో డాట్ వచ్చేసి మనం 4 ఇంచెస్ వరకు తీసుకున్నామండి లెంత్. 4.5 వరకు అయితే తీసుకున్నాము. ఈ మిడిల్ అంతా కూడా గ్యాప్ ఇట్లా కరెక్ట్గా స్టిచ్ చేస్తే ఇలా రావాలి చూడండి. ట్రయాంగిల్ షేప్లో అయితే రావాలి డాట్ స్టిచ్ అయిన తర్వాత. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా కూర్చుంటుంది, లేకపోతే లూజు టైట్ అట్లా వస్తుంది. అలాగే ఇవాళ ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. ఇది పెద్ద డాట్ స్టిచ్ చేసుకునేటప్పుడు 2.5 ఇంచ్ వరకు ఇట్లా స్ట్రైట్గా తీసుకుని ఒక 1/2 ఇంచ్ దగ్గర ఇలా చివరికి కనిపిస్తుందండి. ఇది కొన్ని చూపుగా ఉన్నప్పుడు ఇట్లా స్ట్రైట్గా ఒక 1/2 ఇంచ్ స్ట్రైట్గా కుట్టేసుకుంటే డాట్ అనేది చూపుగా నిలబడకుండా ఉంటుందండి. చూడండి రౌండ్ షేప్లో వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్. అలాగే స్టిచ్ చేస్తున్నాను. ఒక్క స్టిచ్ అయితే చేశానండి ఇది ఆల్రెడీ. అంటే డబల్ స్టిచ్ అయితే వేసుకుంటామండి ప్రతిదానికి. డబల్ స్టిచ్ చేసేటప్పుడు ఈ డాట్ని ఇలా ఫోల్డ్ చేసి వేసుకుంటే క్రాస్ బెల్ట్ అది స్టిచ్ చేస్తానికి మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ దాకా ఇలా తీసుకుని నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేపాటికి ఇలాగ స్ట్రైట్గా కుట్టుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది అనమాట. చూపుగా ఎత్తుగా రాకుండా రౌండ్ షేప్లో ఉంటుంది అనమాట షేప్. డబల్ స్టిచ్ కంపల్సరీ వేసుకోవాలండి. మీకు ఈ టిప్ నచ్చితే మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫాలో చేయండి. ఇంకా ఇలాంటి టిప్స్ అయితే ఇంకా ముందు బోల్డ్ అని ఇస్తానండి స్టిచ్చింగ్లో. థ్యాంక్ యూ సో మచ్.